ప్రపంచ మానవ హక్కుల సంఘం వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ జీపీ నరసింహులు నా పేరు. మా యొక్క ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్నేహలత హత్య జరిగినటువంటి దానికోసం మేము ఈరోజు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని పరామర్శించడం జరిగింది. వారి నుంచి ఒక వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క ఆడపిల్లల మీద ఆకృత్యాలు చాలా బలంగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చాలా బలంగా జరుగుతున్నాయి. కానీ వాటి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి దిశా చట్టాన్ని ఈ యొక్క అధికార యంత్రాంగం తుంగలో తొక్కుతుంది. అంటే ఆదేశాలు ఎవరు పాటించట్లేదు. కానీ ఆ సారం ప్రవేశపెట్టారు, కానీ ఆదేశాలు ఎవరు పాటించట్లేదు. దాని పరంగా అదేగిన పాటించుంటే ఈరోజు ఈ యొక్క ఉన్మాదం జరిగి ఉండేది కాదు. గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క వరుసగా జరుగుతున్నాయి, అంటే హత్యాలు వరుసగా జరుగుతున్నాయి. ఆడపిల్లల మీద ఆకృత్యాలు కూడా చాలా వరుసగా జరుగుతున్నాయి. దానికి రెస్పాండ్ అయ్యి కూడా ఈ యొక్క దిశా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ దిశా చట్టాన్ని కూడా ఈ అధికార యంత్రాంగం అనేది తొందర తొక్కడం జరుగుతుంది. ఈ దిశా చట్టాలు అసలు పనికిరాని చట్టాలుగా అయిపోతున్నాయి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో. వాటి గురించి పట్టించుకొని ఈ యొక్క మరియు రిపీట్గా ఇది జరగకుండా కూడా ఆ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఉదంతాన్ని ఖచ్చితంగా మేము హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఈ దిశా చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క దిశా చట్టాన్ని అమలు పరచాలని కోరుతున్నాము. కాబట్టి మా జాతీయ చైర్మన్ ఆదేశాల ప్రకారం ఈ యొక్క సంఘటనను కూడా కంపల్సరీగా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఈ యొక్క మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం.